మధ్యతరగతి కుటుంబం తెలుగు కథ 3వ భాగం. నిజమేరా, మాది తప్పయింది, ఇకనుంచైనా అవగాహనతో జీవిద్దాం అన్న కుటుంబ సభ్యుల మాటలు కృష్ణ చెవుల్లో మార్మోగుతున్నాయి. ఆ రోజు తర్వాత ఇంట్లో వాతావరణం కొంచెం మారింది. కాని పరిస్థితులు మాత్రం అంత సులభంగా మారలేదు. అప్పులు అలాగే ఉన్నాయి, బాధ్యతలు అలాగే ఉన్నాయి, అవసరాలు తగ్గలేదు. కృష్ణ మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇంక ఎవ్వర్నీ నిందించకూడదు, నా జీవితం నేను మార్చుకోవాలి అని మనసులో అనుకున్నాడు. హాస్టల్లో వార్డ్బాయ్గా పనిచేస్తూనే రాత్రిళ్ళూ లైబ్రరీలో కూర్చొని మళ్లీ చదవడం మొదలుపెట్టాడు. అమ్మ ఆరోగ్యం మెరుగుపడింది, కాని బలహీనంగా ఉంది. తండ్రి కూడా మద్యం అలవాటు మానాలని ప్రయత్నం మొదలుపెట్టాడు. ఒకరోజు హాస్టల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన ఒక లెక్చరర్ గారు కృష్ణను గమనించారు. నీవు చదువుకున్నవాడిలా కనిపిస్తున్నావు, ఇక్కడెందుకు పనిచేస్తున్నావు అని అడిగారు. కృష్ణ తన కథ మొత్తం చెప్పాడు. ఆ లెక్చరర్ గారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నీకు కోచింగ్ చదవాలని ఉందా అని అడిగారు. ఆ మాట విన్న కృష్ణ ఒక్కసారి నిశ్శబ్దంగా అయ్యాడు. తన కలలు మళ్లీ మెదిలాయి. సార్, ఉంది, కాని మా పరిస్థితులు మనల్ని ఆపలేవు, మనమే ఆగిపోతాం అన్నారు లెక్చరర్ గారు. నీవు నిజంగా కష్టపడితే నేను నీ ఫీజు చూసుకుంటాను, కాని నీవు మధ్యలో ఆగకూడదు. ఆ రోజు కృష్ణ జీవితంలో మరో మలుపు వచ్చింది. కృష్ణలాంటి యువకులు మీకు తెలిసి ఉంటే కామెంట్లో కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు అని రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కృష్ణ మరింత పట్టుదలతో చదవడం మొదలుపెట్టాడు. పగలు పని, రాత్రి చదువు, నిద్ర లేకుండా గడిచే రోజులు. తండ్రి బసవయ్య కూడా క్రమంగా మారాడు. నా కొడుకు కోసం నేనూ మారాలి అని మద్యం పూర్తిగా మానేశాడు. ఇంట్లో మొదటిసారి ఆశా అనే వెలుగు కనిపించింది. కొన్ని నెలలు గడిచాయి. పరీక్ష ఫలితాల రోజు వచ్చింది. కృష్ణ గుండె బలంగా కొట్టుకుంటోంది. వెబ్సైట్ ఓపెన్ చేశాడు. తన రోల్ నెంబర్ చూసి నమ్మలేకపోయాడు. అతను ఉత్తీర్ణుడయ్యాడు. అంతేకాదు, మంచి ర్యాంక్ సాధించాడు. ఆ క్షణంలో అతనికి తల్లి కన్నీళ్లు, తండ్రి బాధ, తన నిద్రలేని రాత్రులు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. అమ్మ చేతిని పట్టుకొని, అమ్మా, మన జీవితం మారుతుంది అన్నాడు. బసవయ్య కన్నీళ్లు ఆపుకోలేక, నిన్ను ఆపింది నేను, కాని నువ్వు ఆగలేదురా అన్నాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ప్రతి కృష్ణ విజయం సాధించాలి అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. కొన్ని నెలల తర్వాత కృష్ణకు చిన్న ఉద్యోగం వచ్చింది. జీతం పెద్దది కాదు, కాని గౌరవం ఉంది. ఇంట్లో అప్పులు క్రమంగా తగ్గడం మొదలైంది. చెల్లెలి ఇంటి పరిస్థితి మెరుగుపడింది. అన్నయ్యతో కూడా కలహాలు తగ్గాయి. ఒకరోజు కృష్ణ తన తండ్రితో అన్నాడు, నాన్న, మనం కలిసి ఉండి ఒకరికొకరం అండగా ఉంటే మధ్యతరగతి అనే మాట మనల్ని ఓడించలేదు. బసవయ్య తలూపాడు. మన ఆలోచనలు మారితే మన పరిస్థితులు మారుతాయి అని కృష్ణ చెప్పిన మాటలు ఇంట్లో ప్రతిధ్వనించాయి. ఇక ఆ ఇల్లు సమస్యల ఇల్లు కాదు, ప్రయత్నాల ఇల్లు అయింది. ఇలాంటి కథలు మీ హృదయాన్ని తాకితే ఇప్పుడే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మధ్యతరగతి కుటుంబం అంటే కేవలం సమస్యలు కాదు, అది పట్టుదల, అది బాధ్యత, అది కలలు, అది ఆశ. సమస్యలు వస్తాయి, కాని కలిసి ఉంటే మార్గం కూడా వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.